నమస్కారం అండి, వెల్కమ్ టు శ్రీన్ ఫార్మ్స్. నా పేరు శ్రీధర్ అండి. మన దగ్గర మీరు ఆల్రెడీ ఇంక్యుబేటర్ కొనుక్కోవడానికి డబ్బులు వేసిన తర్వాత మనం ఇంక్యుబేటర్ అయితే పంపిస్తాం కదండి. ట్రాకింగ్ చేసుకోవడం ఎలా అంటే మన బిల్ ఉంటుంది, శ్రీన్ ఫార్మ్స్ చింతామణి అని మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడైతే మీకు ట్రాకింగ్ నెంబర్ ఇక్కడ అతికిచ్చుంటామండి. దీనిలో వచ్చి మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గూగుల్లోకి వెళ్ళిపోయి మనం జస్ట్ ప్రొఫెషనల్ కొరియర్ అని సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ లింక్ వస్తుంది సార్. ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నారు. ఇది అక్కడ దాకా వెళ్ళిపోయిందండి. వాళ్ళ సర్వీస్ ఎక్కడ రాకుంటే అక్కడ దాకా వస్తుందండి. ఇప్పుడు ఆలగడ్డ అని వాళ్ళు చెప్పారు, పులివెంద లాస్ట్ కొరియర్ సర్వీస్ ఉంటుందండి. మాక్సిమం పెద్ద టౌన్ మండల్ ఏదైతే ఉంటుందో అక్కడ దాకానే వస్తుంది. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శ్రీన్ ఫార్మ్స్. నా పేరు శ్రీధర్ అండి. మన దగ్గర మీరు ఆల్రెడీ ఇంక్యుబేటర్ కొనుక్కోవడానికి డబ్బులు వేసిన తర్వాత మనం ఇంక్యుబేటర్ అయితే పంపిస్తాం కదండి. ట్రాకింగ్ చేసుకోవడం ఎలా అంటే మన బాక్స్ ఎక్కడుందని టైం టు టైం అప్డేట్ ఎలా తీసుకోవాలంటే జస్ట్ సింపుల్ అండి. మీరు బుకింగ్ చేసుకోగానే మీ పేరు మీద బిల్లు, ట్రాకింగ్ నెంబరు, వీడియోలు మొత్తం పంపించుంటాం కదా. దానిలో ట్రాకింగ్ నెంబర్ అనేది మీ బిల్లు మీదే అతికించుంటామండి. ఎట్లా ఉంటుందంటే అది అతికిచ్చింది ఇదిగోండి సార్. ఇది మన బిల్లు ఉంటుంది, శ్రీన్ ఫార్మ్స్ చింతామణి అని మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడైతే మీకు ట్రాకింగ్ నెంబర్ ఇక్కడ అతికిచ్చుంటామండి. మన దగ్గర దీంట్లో డూప్లికేట్ కూడా ఉంటుందండి. దీని మీద అయితే మనకు ఉండదు. దీనిలో ట్రాకింగ్ ఐడి ప్లేస్లో ట్రాకింగ్ ఐడి రాసి ఉంటామండి. ఇక్కడ మీ పేరు, మీ అడ్రస్, మీ పిన్ కోడ్, మీ ఫోన్ నెంబర్లు, ట్రాకింగ్ నెంబర్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఈ ట్రాకింగ్ నెంబర్ తీసుకెళ్ళి ప్రొఫెషనల్ కొరియర్ వెబ్సైట్లో చెక్ చేస్తే దొరుకుతుందండి. ఆల్రెడీ వేరే కస్టమర్ది మనం చేసి చూద్దాము. ఇది చూడండి, ఈ కస్టమర్ వాళ్ళది కర్నూలు ఆళ్ళగడ్డ అండి. ఆళ్ళగడ్డ కర్నూలు వీళ్ళది, ఆంధ్రప్రదేశ్. వీళ్ళకైతే చూడండి ట్రాకింగ్ నెంబర్ ఇక్కడ ఉంది, SPA 149 అని ఉంది. దీన్ని ఎలా చెక్ చేయాలంటే మనము సెల్ ఫోన్లో ఓపెన్ చేసుకొని దీనిలో వచ్చి మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గూగుల్లోకి వెళ్ళిపోయి మనం జస్ట్ ప్రొఫెషనల్ కొరియర్ అని సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ లింక్ వస్తుంది సార్. ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. చేయగానే ఇట్లా వస్తుంది మనకు. ఇక్కడ చూడండి కన్సైన్మెంట్ నెంబర్ అని ఉంది, సెర్చ్ అని ఉంది, ఇక్కడ క్యాప్చా అని ఉంది. ఈ కన్సైన్మెంట్ ఇక్కడ ఎంటర్ ట్రాకింగ్ ఐడి అన్న ప్లేస్లో మనము ట్రాకింగ్ ఐడి వేసుకుందాము. ఇక్కడ చూడండి సార్, SPA 1499853 అని ఉంది కదా. క్యాపిటల్ లెటర్స్లో వేసుకోవాలండి మొత్తము. SPA 1499853 అని వేసేసుకున్నాము. నెక్స్ట్ క్యాప్చా ఉంటుంది కానీ క్యాప్చా క్యాపిటల్ లెటర్స్లో ఉంది. ఏ క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది బిగ్ లెటర్స్లో, ఏ స్మాల్ లెటర్లో ఉంటాయి స్మాల్ లెటర్లో వేసుకోవాలి. దీన్ని చూడండి R అని ఉంది కదా, RV తర్వాత 38 ఉంది, 38. అక్కడ వేరే మారుతూ ఉంటుంది. సెర్చ్ చేయగానే మనకు చూడండి ఇట్లా వస్తుంది డీటెయిల్స్. వాళ్ళు చూడండి ఇప్పుడు ఎక్కడుంది ప్రస్తుతానికి అనేది. డెలివరీ అయిపోయిందండి. ఇది కస్టమర్కి ఆల్రెడీగా డెలివరీ అయిపోయింది. ఇది 20వ తేదీ జనవరి 20వ తేదీ డెలివరీ అయిపోయింది 2025లో. ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు దీని డీటెయిల్స్ మొత్తం చూసుకున్నట్లయితే కిందకి వెళ్ళాలండి. ఇట్లాగా చూడండి, ఫస్ట్ మనం ఏంగానే బెంగళూరు వెళ్ళింది, బెంగళూరు తర్వాత కర్నూలు తర్వాత కడప తర్వాత పులివెందుల సారీ కస్టమర్ది. వీళ్ళు చూడండి పులివెందుల అని రాసుంటాము ఆళ్ళగడ్డ. ఈ పులివెందులలో వాళ్ళు తీసుకున్నారు. ఇది అక్కడ దాకా వెళ్ళిపోయిందండి. వాళ్ళకి సర్వీస్ ఎక్కడ రాకుంటే అక్కడ దాకా వస్తుందండి. ఇప్పుడు ఆళ్ళగడ్డ అని వాళ్ళు చెప్పారు, పులివెంద లాస్ట్ కొరియర్ సర్వీస్ ఉంటుందండి. మాక్సిమం పెద్ద టౌన్ మండల్ ఏదైతే ఉంటుందో అక్కడ దాకానే వస్తుంది. మనకు విలేజ్లో ఉన్నాము, చిన్న టౌన్లు ఉంటాయి అక్కడికి రావండి. ఒక మీడియం రేంజ్ టౌన్ ఉంటే అక్కడ దాకా వచ్చేస్తుంది. అక్కడ ప్రొఫెషనల్ కొరియర్ ఆఫీస్ ఉంటుందండి, అక్కడ దాకా వస్తుంది. దీంట్లో అయితే మనకు డేటు, ఏ డేట్కి ఎక్కడెక్కడ ఉంది పార్సల్, ఎన్ని రోజులకి వస్తుంది అనేది కూడా దాంట్లో చూపెడతా ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడుంది పార్సల్ అనేది దాంట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి పంపించారా అనేది కూడా తెలుస్తుందండి. ఓకే, ఇప్పుడు అక్కడ దాకా వచ్చేసి మీ మండల దాకా వాళ్ళే కొరియర్ ఆఫీస్ నుంచి మీ నెంబర్ కాల్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగినా సరే, వాళ్ళు ఒకవేళ మీ దగ్గర డబ్బులు అడిగారనుకోండి, మనకు కాల్ చేస్తే మన కొరియర్ ఆఫీస్ కాల్ చేసి మనము వాళ్ళకి మాట్లాడించడం జరుగుతుంది. అన్లెస్ మీరు ఏదైనా బస్సులో వేసి పంపిస్తామని వాళ్ళు అడుగుతారు స్పెషల్గా, ఓకే పంపించండి అని మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే మనం చెప్పలేమండి. అదే వాళ్ళైతే ఏది నార్మల్గా చేయడానికి ఇది ఉండదండి. మా వచ్చిందండి కొరియర్ ఆఫీస్కి వచ్చింది 200 ఇవ్వండి, 500 ఇవ్వండి అంటే అస్సలు ఇవ్వమాకండి. మన కొరియర్ ఆఫీస్ వాళ్ళకైతే అక్కడ పేమెంట్ చేస్తారు. వచ్చి రాగానే మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలండి. డోర్ డెలివరీలు అస్సలు ఇవ్వరు. అక్కడ కొరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్న తర్వాత బాక్స్ ఏదైనా డ్యామేజ్ అయిందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. ఎలకలు కొరికేస్తున్నాయా, బాక్స్ ఏమైనా కొంచెం ఏమైనా మిస్షేప్ అయిందా, అప్పుడు మనకు అక్కడ మీరు రిసీవ్ చేసుకునే ముందే మనకి ఇన్ఫార్మ్ చేస్తే బాక్స్ కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తాము. మీరు అస్సలు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 99 కాదు సార్, 100% బాక్స్ డ్యామేజ్ అయ్యి రాదు. ఒకవేళ బై మిస్టేక్గా మీకు వచ్చే బాక్స్ డ్యామేజ్ అయ్యింది అనుకోండి,
మనము రీప్లేస్ చేస్తాము. మీరైతే ఆ విషయంలో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే ఇవైతే మన స్టాక్ అండి. ఇటువైపు చూసుకున్నట్టే మన దగ్గర ఉన్న పిల్లలు ఇవన్నీ చూసిన తర్వాత మీరు హ్యాపీగా బుక్ చేసుకున్నారు, మీరు అసలు టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అని కూడా నేను 100% ధైర్యం ఇస్తున్నానండి. మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మన మొత్తం యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం చూడండి, 100% మీకు క్లారిటీ అవుతుంది.